రాద్దు అని చెప్పను, రా అని చెప్పను అన్న, నేను రండి అనే చెప్తున్నాను. రూల్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి కాబట్టి తెలియట్లేదు అంటావు అంతేనా? అంతే అన్న, బికాస్ ఎందుకంటే రీసెంట్ గా వచ్చింది కదన్న, 1.5 month అనుకుంటా, కొద్దిగా చేంజెస్ జరుగుతున్నాయి. బట్ ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి ఇంకా టైం పట్టొచ్చేమో. బట్ మేజర్ గా అయితే అందరిలోనూ ఒకటి టాలెంట్ ఉండదంటే చెప్పలేను కదండి. ఇప్పుడు నాలో ఉన్నది ఇంకొకరు ఉండకపోవచ్చు, ఇంకొకరు ఉన్నది నాలో ఉండకపోవచ్చు. కాబట్టి ఆబ్వియస్ గా నేనైతే రా అని చెప్పను, వద్దని చెప్పను. బట్ చేంజెస్ పరంగా అయితే వద్దని చెప్తాను. కొంతమంది అంటే నిన్ననే నేను 1 person కాల్ చేసినప్పుడు వాళ్ళు అసలు వచ్చి 3 months అయిపోయింది, జాబే లేదంటున్నారు. సో ఆ డిఫరెన్స్ అంటే కొంతమందికి జాబ్ రాకపోవడానికి నీకు జాబ్ రావడానికి ఆ డిఫరెన్స్ ఏముంటుంది సతీష్? అంటే ఇంకొకటి చెప్పాలంటే ఈటకు వచ్చిన తర్వాత లక్ కూడా వాళ్ళకు ఫేవర్ చేయాలన్నా. లక్ అయితే మేజర్ ఇంపాక్ట్ కొన్ని సందర్భాల్లో. సో మేబీ అదే చెప్తున్నా కదన్నా, కొంతమంది ఎలా అంటే ఇక్కడ ఎట్లా ఉంటది అంటే ఫాస్ట్ ఉండాలి, ఎంత ఫాస్ట్ గా చేస్తే అంత నీ మీద కొద్దిగా ఇంపాక్ట్ పడుతుంది. స్లోగా ఉన్నామంటే పెద్దగా మన మీద పెద్ద చూపించరు. ఇక్కడికి వచ్చిన తర్వాత అందుకే చెప్పానన్నా, నీ లైఫ్ సైకిల్ ఎంటైర్ మారుతుంది. ఒక స్లో ఉండడం వలన ఒక దాంట్లో ఒకటి ఇబ్బంది జరిగి నాకు ఒకటి నాకే మిస్ అయింది ఆపర్చునిటీ ఒకటి. నువ్వు సపోర్ట్ చేసింది, ఫస్ట్ ఇది పంపిస్తే మిస్ అయింది, మళ్ళీ సెకండ్ వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే స్లోగా ఉండడం, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ లేకపోవడం. సో దట్ ఇస్ ద మేజర్ ఇంపాక్ట్ ఇన్ టైం మేనేజ్మెంట్. సో ఖచ్చితంగా పంక్చువాలిటీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఇక్కడ. సో యూకే రమ్మని చెప్తావు, వద్దని చెప్తావు? అయితే ప్రెజెంట్ సీనియర్ అయితే నేను వద్దని చెప్తా, స్టూడెంట్స్ వద్దని చెప్తాను. బట్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కూడా ఇంకొకటి తెచ్చింది కదన్నా, ఇన్నోవేటివ్ గ్లోబల్ వీసా అని తెచ్చింది కదా. ఇన్నోవేటివ్ ఓన్లీ ఇక్కడికి వచ్చి చదివే వాళ్ళకి మాత్రమే అని చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఒకరిలో టాలెంట్ ఉంటది. కొంతమంది ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మన ఇండియా తీసుకుంటే ఐ థింక్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కాంపిటీషన్ బిట్వీన్ ఐ థింక్ సో ఇయర్లీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ బిట్వీన్ ఐ థింక్ 1 lakh స్టూడెంట్స్. ఇక్కడ జాబ్ చేయాలనుకునే వాళ్ళకి కాంపిటీషన్ ఎక్కువ, బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి కాంపిటీషన్ తక్కువ ఇండియాతో పోల్చుకుంటే. ఓకే, సో అందుకని నేను ఏంటంటే అది తెచ్చింది కాబట్టి వీసా అదే చెప్తున్నా. కొందరిలో ఒక టాలెంట్ ఉంటది, అది నాలో ఉండొచ్చు. సో అందరి దగ్గర ఒకటి ఉండదని చెప్పాను కాబట్టి అది కూడా ఒక ఇంపాక్ట్ పడచ్చు. బట్ ఇక్కడ జాబ్స్ ఎలా ఉన్నాయంటే కొంతమందికి రీసెంట్ గా ఏంటంటే మా ఫ్రెండ్ కూడా ఒక అబ్బాయికి ఇండియన్లో అప్లై చేసిండు. అంటే 100 అప్లై చేస్తే ఏదో ఒక్కటి కాల్ వస్తుంది, అందులో కూడా బై లక్. అది కూడా అన్న బై లక్ ఛాన్స్.